పాలు ఆ పాలు కాడిని పాలు బకెట్తో పడితే అందరూ తాగిపోరు తీగుండి తీగి ఉండడం చూసి ఎలాగొచ్చారు ఈ స్వామి ఉత్తరాల్లో వాళ్ళు అందరూ సేవగారికి అయ్యి ఇక్కడే 40 రోజులు చేసి తల్లిని బయట తీయనేది చూస్తే అప్పుడు ఇంకెక్కడి నుంచి మీరు వద్దు కడప నుంచి వస్తాడు నాకు భక్తుడు అని చెప్పేసింది తల్లి వస్తే కడప నుంచి ఆ తల్లిని అప్పుడు ఈ కూర్చుని చెమ్మంతి దెబ్బలో పడి అది కూడా తల్లి మీదకి ఉక్కేసిందంట. అవును ఆ చిన్న తల్లి అలా 2 ఘట్టాలు అప్పుడు ఇలా మట్టిలో నుంచి మీదకి వచ్చేసింది అంట. చెట్టు మొదటి నుంచి ఉన్నారు చూశాను పూజ ఉంది ఫోటో ఉంది. ఇతను కడప నుంచి 21 సంవత్సరం వయసు ఆ పిల్లడికి. అప్పుడులోనే ఇక్కడికి వచ్చి ఇంక తల్లికాడ అలాగా ఉండిపోతే చాలా మంది ఇతను కొండ ఎట్టనందుకు చేయడానికి చూశారు. చూస్తే అంతలోకి ఈ స్వామి వాళ్ళ అమ్మ ఆవిడ్ని ఇతను కొండెట్టిన అమ్మ ఏదో ఊరు వెళ్ళడం అనమాట. మరి తల్లికి పిల్లలు ఊరు వెళ్తానని ఇప్పుడు ఇంకా అలా ఇంకుపోయి ఇంకా ఆ బాబు కాడ ఆ సేవ చేసుకొని ఇతను ఉండడం ఈ అమ్మ కోడలు అనమాట. ఈ అమ్మ పెద్ద కోడలు, చిన్న కొడుకు చచ్చిపోయాడు ఆయన. ఆ కొడుకు రూపంలో నాకు ఈ పంతులు గారు వచ్చారు కదా ఏ పిల్లనైనా చూడమంటుంది. క్యాస్ట్ అని అవసరం లేదమ్మా, పంతులు గారికి క్యాస్ట్ అని అవసరం లేదు, ఏ పిల్లనైనా చూడడానికి పెళ్లి చేద్దాము. ఇప్పుడు మనకి జ్యోతిషం చెప్పిన ఆయన మరి అప్పటికి 21 సంవత్సరం ఇక్కడ రాబోడికి 6వ సంవత్సరం 7వ సంవత్సరం ఎవరు ఇస్తారమ్మా. ఇల్లు కట్టుకుంటాడు, డబ్బులు ఉన్నాయి, జాగా కొనుక్కుంటాం, జాగా ఉంది ఇక్కడే కడతాడు. 28 సంవత్సరాలు ఏముంటుంది గోపికి 28 ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి ఇల్లు నేను దాని మీద ఇతని మీద తల్లి బాగా అవును అన్ని జరుగుతుంది సత్యం ఇదవుతుంది కానీ ఇతని మీద బాగా ఇంకోటి మాట్లాడతారు, మనతో మాట్లాడుతూనే ఉంటారు కానీ అతని ఆత్మలో తల్లి ఆవిడే చెప్తాను ఆవిడే కోడలు అనమాట. స్వామి అన్నయ్య వదిన ఇది కాపులే వచ్చేయండి. మరి ఇంకా వాళ్ళ ఉండడం చేయడం వాళ్ళు ఎవరు లేరమ్మ, కడపలో ఎవరు లేరు. ఇంకా తల్లి రప్పించుకుని కానీ ఎవరు ఉండరు, ఎటు పుట్టినట్టు ఎవరు ఉండరు, రోజు దగ్గర పుట్టడానికి వండుకుంటుంటారు. చెప్పలేదు ఎవరు లేరు చాలా చరిత్ర అంటాము. మరి కార్తీక మాసం వెళ్ళిపోయి మార్గశిర మాసం చొరబడుతుంది. గోలు స్వర్గానికి వెళ్ళి మర్నాడు పెద్ద జాతర పెడతారు ఇక్కడ ఘటాలు. మరి 25 తారీఖుని ఉందట, 6ని ఈ కార్తీక స్నానాలు అయిపోయిన తర్వాత ఆఖరి వారం, ఏ వారం వస్తే ఆ వారం ఆఖరి వారం కాదమ్మా 500 ఘటాలట కదా. ఇప్పుడు మీరుడైతే ఎక్కువే ఇంకా ఎన్ని అంతా తిరిగి వచ్చినాము. అమ్మాయి ఎన్ని ఘటాలమ్మ అప్పుడు? అప్పుడేమో నక్కట్లేదు కానీ చాలా ఘటాలమ్మ. మళ్ళీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, చాలా మంది ఇక్కడ కొండలు అమ్ముతారు అనమాట. పసుపు నీళ్ళు పాలు పువ్వులు అవి తెచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ ఘటాలు చేసుకొని ఇప్పుడు మన్నట్లు ఉన్నాం అనుకుంటారు. ముగ్గురు 3 కుండలు తెచ్చేసుకొని 3 పమ్మికలు తెచ్చేసుకొని ఘటం తయారు చేసేసుకోవచ్చు, పసుపు రాసి ఘటాలు తయారు చేసుకోవచ్చు. 480 వాళ్ళకి ఇవ్వడం 500 చేసేస్తారు. అదే వాళ్ళతో పాటు మనం అందరమే మొత్తం తప్పేమని తల్లి, ఎవరితో అడిగిన బదులు మనమే సొంతంగా చేసుకోవచ్చు. ఓకేనమ్మా, నిజమే. నువ్వురా ఘటం కావాలా నీకు? ఇటింగ్ రా కొంచెం, తల్లి ఘటం కావాలా? జాతరకి వస్తావా? జాతరకి నీకు ఎప్పుడు వచ్చినా పర్లేదు, కుండ పసుపు ప్రమిద అంతా మొయ్యడమే.